Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tharais Academy. In this session, we are going to discuss about the GS1 topic. So, ఈ రోజు మనకు మండే కదమ్మా. సో మండే యాజ్ యూజువల్గా మనకు షెడ్యూల్ ప్రకారం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద GS1 టాపిక్. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ లెట్ అస్ నో అబౌట్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఒకసారి ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్దాము. సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఈజ్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని రూపొందించబడిందమ్మా. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ స్పాన్సర్డ్ బై ద తారాయస్ అకాడమీ. మన యొక్క తారాయస్ అకాడమీ వారు ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా తెలుగు స్టేట్స్లో ఎవరైతే ఉన్నారో అభ్యర్థులందరూ, సో వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మన యొక్క తారాయస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ అభ్యాసనాన్ని మీరు గ్రాప్ చేసుకునేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. సో నౌ లెట్ us see అబౌట్ ద అభ్యాసన డీటెయిల్స్. ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ప్రోగ్రామ్ యొక్క స్కోప్ ఏంటి, ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాము. సో విల్ డిస్కస్ బ్రీఫ్లీ అబౌట్ దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఇన్ డీటెయిల్. ఓకే, సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్లోకి వెళ్ళినట్టయితే హియర్ త్రూ దిస్ ప్రోగ్రామ్ వీ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్, ఎస్పెషలీ మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని కానివ్వండి. ఓకే, సో అదేవిధంగా మీ యొక్క కంటెంట్ని ఏ విధంగా ఎన్రిచ్ చేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం ప్రొవైడ్ చేయడంతో పాటు సో మొత్తం యూపీఎస్సీ కంటెంట్ని మీకు ఇక్కడ ఎన్రిచ్ చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తాము. దాంతోపాటు థర్డ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ని కూడా మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా సో ఏ విధంగా టైంని ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా మేనేజ్ చేయాలి, సో ఆన్సర్స్ని ఎంత టైంలో రాయాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం డిస్కస్ చేసుకుందాము. సో ప్రతిరోజు కూడా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని మనం రెగ్యులర్గా చేయడం అయితే జరుగుతుందమ్మా. సో ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఆన్ ఎవ్రీ మండే. సో ప్రతి సోమవారం ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ ద సాటర్డే. సో సోమవారం నుంచి శనివారం వరకు ప్రోగ్రామ్ అనేది మనకి ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాము. సో వారానికి మనకి 6 days ఏ వీక్ ప్రోగ్రామ్ కింద ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుందమ్మా. అండ్ ప్రతిరోజు కూడా మనకి ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మనం మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, టెలిగ్రామ్ ఛానల్లో కానివ్వండి, మనం ఈ యొక్క అభ్యాసం యొక్క క్వశ్చన్ని మనం అప్లోడ్ చేస్తాము. దీంతోపాటు ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి ఇన్ డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ద్వారా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద క్వశ్చన్ని కూడా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లోను అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు కాంప్రహెన్సివ్గా ఈ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో సో ఈ యొక్క మోడల్ ఆన్సర్స్ని కూడా మనం సో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి వెసులుబాటు కూడా ఉంటుందమ్మా. యూ కెన్ డౌన్లోడ్ దెమ్ అండ్ యాక్సెస్ దెమ్ ఆల్సో. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్స్ని మనం 9 AM కల్లా అప్లోడ్ చేస్తాము, ఆన్సర్స్ని 5 PM కల్లా డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ డీటెయిల్డ్ ఆన్సర్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా మార్నింగ్ 9 AM క్వశ్చన్ ఇస్తాము అండ్ దాన్ని మీరు 5 PM కల్లా ఆన్సర్ చేసి మీరు రెడీగా ఉండాలి. సో 5 PM కల్లా మనం ఆన్సర్ డిస్కషన్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా రెగ్యులర్గా మీరు ఆన్సర్స్ని ఇవాల్యుయేట్ చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. దాంతోపాటు ఎక్కడైతే మనం మిస్టేక్స్ చేస్తున్నామో ఓకే సో వాటినన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకొని సో మిస్టేక్స్ నుంచి ఎట్లా లెర్న్ చేయాలనేటువంటి అంశాన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఎవ్రీడే మీ ఆన్సర్స్లో రిఫైన్మెంట్ కనిపిస్తుంది. ఓకే, అల్టిమేట్గా సో ఆఫ్టర్ 180 days అంటే ఏంటంటే దాదాపుగా ఈ ప్రోగ్రామ్ని 6 months వరకు రాసినట్టయితే బెస్ట్ రిజల్ట్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ని అట్లీస్ట్ 6 నెలల వరకు రెగ్యులర్గా ఫాలో చేయండి అమ్మా. ఓకే, ఫర్ ద బెస్ట్ రిజల్ట్స్ ఆఫ్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. దాని తర్వాత యూ కెన్ ప్రాక్టీస్ ఫుల్ లెంగ్త్ టెస్ట్ అనమాట. ఓకేనా, సో ఈ విధంగా ప్రతిరోజు కూడా మీరు ఆన్సర్స్ రాసినట్టయితే సో మీ ఆన్సర్స్ అన్ని రిఫైన్ అవుతాయి. యూ విల్ బీ షైన్ అండ్ యూ విల్ ఏబుల్ టు ఎక్సెల్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈజీగా మీరు క్రాక్ చేసేటువంటి అవకాశం కూడా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ అనేటువంటి అభ్యాసం ద్వారా మీకు లభిస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా సైంటిఫికల్లీ మీకు అందరికీ రూపొందించడం జరిగింది. సో దీన్ని గ్రాప్ చేసుకోండి. సో దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నౌ లెట్ us see ద ప్రోగ్రామ్ షెడ్యూల్. సో అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ మనం చూద్దాం. సో ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఆన్ మండే కదమ్మా. సో ఎవ్రీ వీక్ ప్రోగ్రామ్ అనేది మండే స్టార్ట్ అవుతుంది. సో మండే ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద డే 1 ఆఫ్ అభ్యాసన. సో డే 1 మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద
జనరల్ స్టడీస్ పేపర్ 1 మనం డిస్కస్ చేస్తాము. సో దీంట్లో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే సో సుమారుగా దీంట్లో మనకి 6 సబ్ టాపిక్స్ ఉన్నాయమ్మా. సో ఏంటో చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ. ఫోర్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. ఓకే, సో ఈ విధంగా మనం సోమవారం 6 టాపిక్స్ అన్నింటినీ కూడా మనం ఇన్ డీటెయిల్గా GS1 పేపర్లో కవర్ చేద్దాం. ఓకేనా? అండ్ కమింగ్ టు ద డే 2 షెడ్యూల్. సో డే 2 విల్ బి ద ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మనం GS2 పేపర్ని మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుందమ్మా. ఓకేనా? సో GS2 పేపర్లోకి మనం వెళ్ళినట్టయితే దీంట్లో మనకి దాదాపుగా 4 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ వచ్చి గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో మొత్తం 4 టాపిక్స్ని మనం డే 2 ఆఫ్ అభ్యాసనలో ఇన్ డీటెయిల్గా కవర్ చేద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 3 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో 3వ రోజు షెడ్యూల్ మనం తీసుకున్నట్టయితే సో దట్ విల్ బి వెన్స్డే. సో వెన్స్డే వీఆర్ కవరింగ్ ద GS3 పేపర్. సో GS3 పేపర్లోకి మనం వెళ్ళినట్టయితే దీంట్లో 6 టాపిక్స్ ఉంటాయమ్మా. సో వాటినన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ అండ్ పొల్యూషన్. సో మొత్తం ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఇంటర్నల్ సెక్యూరిటీ. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని మనం బుధవారం డిస్కస్ చేయడం జరుగుతుంది మన అభ్యాసన ప్రోగ్రాంలో. అండ్ కమింగ్ టు ద డే 4 ఆఫ్ అభ్యాసన. సో 4వ రోజు ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్ ఆన్ థర్స్డే. సో గురువారం మనం GS4 పేపర్ మీద ఎంఫసిస్ చేద్దాము. సో GS4 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే UPSC మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఎథిక్స్ అనేది ఒక ప్రాబ్లమ్గా మనకు కనబడుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ సే దిస్. ఓకే, సో అట్లా కాకుండా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళకి ఎథిక్స్ని ఈజీగా నేర్చుకునే విధంగా మనకు కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. దాంతోపాటు కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ప్రత్యేకంగా చూస్తూ మనకి అభ్యాసన ప్రోగ్రాంలో ప్రతి గురువారం మనం స్పెషల్ సెషన్ అయితే తీసుకుందాము రిగార్డింగ్ ద కాన్సెప్ట్స్ యాజ్ వెల్ యాజ్ కేస్ స్టడీస్. సో మీరు కూడా ఒక స్టాండర్డ్ బుక్ని ఫాలో చేయండి. సో ప్లీజ్ ట్రై టు రీడ్ అట్లీస్ట్ 1 బుక్. ఓకే, సో ఐఎమ్ ప్రిఫరింగ్ ద DK బాలాజీ సార్ బుక్ నేను ప్రిఫర్ చేస్తున్నాను. సో దీంట్లో చూడడానికి చాలా బుక్ చిన్నగా ఉంటుంది, హ్యాండ్ బుక్ అనమాట. సో ప్లీజ్ ట్రై టు రీడ్ బుక్. ఈ బుక్ని మీరు చదవండి. అండ్ అట్లీస్ట్ ఈ బుక్ని మీరు 10 to 15 డేస్లో కంప్లీట్ చేసినట్టయితే సో ఆఫ్టర్ దట్ యూ విల్ హ్యావ్ ఏ ప్రైమరీ ఐడియా రిగార్డింగ్ ద ఎథిక్స్. ఓకేనా? సో దాని తర్వాత రెగ్యులర్గా మన ప్రోగ్రామ్ మిస్ కాకుండా మీరు చూసినట్టయితే సో ఎథిక్స్ మీద కంప్లీట్ అవగాహన అనేది మీకు లభిస్తుంది. దాంతోపాటు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎవరైతే మనకి అభ్యాసన ప్రోగ్రామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎథిక్స్లో మీరు పెట్టుకోవాల్సినటువంటి టార్గెట్ ఎంతమా? సో అవుట్ ఆఫ్ 250 మార్క్స్కి 125 మార్క్స్ తెచ్చుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. సో దానికి అనుగుణంగా DK బాలాజీ సార్ బుక్ చదవండి, మన క్వశ్చన్స్ని మీరు ఫాలో అవ్వండి. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీని ద్వారా మ్యాక్సిమం అవుట్పుట్ అనేది మీరు గెయిన్ చేస్తారు. సో దీంతోపాటు ఒక ఫుల్ ప్లెజ్డ్ టెస్ట్ సిరీస్ని కూడా మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే,
సో ఈ విధంగా ఓవరాల్ కాన్సెప్ట్ అంతా కూడా మీకు ఈజీగా గ్రాబ్ అవుతుంది. ఓకేనా. అండ్ కమింగ్ టు ద డే 5 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో డే 5 విల్ బీ ద ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ టాపిక్ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ మనం ఫ్రైడే తీసుకోవడం జరుగుతుందమ్మా. ఓకే. సో త్రూ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ ఆఫ్ జనరల్ ఎస్ఐస్. సో ప్రతి టాపిక్స్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా కవర్ చేద్దాము. ఓకే. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కాంప్రహెన్సివ్లీ రిగార్డింగ్ ద డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎస్ఐ. ఓకే. సో దీనిలో కూడా మీరు కనీసం 125 మార్క్స్ టార్గెట్ని పెట్టుకోండి. సో ఇట్ విల్ బి అచీవబుల్. ఖచ్చితంగా అచీవబుల్ అయితే కాకుండా లేదు. సో అచీవ్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్కోరింగ్ మోర్ దాన్ 125 మార్క్స్ ఇన్ ఎస్ఐ. సో ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఫలిస్తుందమ్మా. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఆల్మోస్ట్ ఆల్ మనకి 6 months ఆఫ్ టైంలో 25 థీమ్స్ ఉన్నటువంటి ఎస్ఐస్ని మనం కవర్ చేద్దాము. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అడ్రస్ చేస్తూ ఓవరాల్గా ప్రోగ్రామ్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాం. ఓకేనా. సో ఈ విధంగా మన డే 5 షెడ్యూల్ అనేది ఉంది. అండ్ కమింగ్ టు ద లాస్ట్ డే, దట్ ఈస్ ద డే 6 ఆఫ్ అభ్యాసన. అండ్ కమింగ్ టు ద డే 6 ఆఫ్ అభ్యాసన. సో 6వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ఆన్ సాటర్డే. సో ప్రతి శనివారం మనం వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ మనం తీసుకోవడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తూ సో వన్ ఆఫ్ ద బెస్ట్ కరెంట్ అఫైర్ టాపిక్ని మనం ఇక్కడ క్వశ్చన్ కింద పిక్ చేసుకొని దాన్ని మనం సాటర్డే క్వశ్చన్లో మీకు అడిగేటువంటి ప్రయత్నం చేస్తాము. ఓకేనా. సో దాంతోపాటు డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మీకు ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా మనం కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ని వీక్లీ వైజ్గా కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే సో దే హ్యావ్ టు రీడ్ ద హిందూ న్యూస్ పేపర్ డైలీ. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హిందూ పేపర్ని ఖచ్చితంగా అట్లీస్ట్ 30 minutes చదివేటువంటి ప్రయత్నం మీరు రోజు చేయాలి. ఓకేనా. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేయడానికైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ కానివ్వండి, అదేవిధంగా ఏదైనా నేషనల్ ఈవెంట్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానివ్వండి, వాటినన్నింటినీ కూడా హిందూ పేపర్లో మీరు కవర్ చేసుకోవచ్చు. ఒకవేళ వీటిల్లో కూడా ఏమైనా మిస్ అయినాయి అనుకోండి, మన యొక్క స్పెషల్ సెషన్ ఉండనే ఉంది, దాంట్లో మనం కవర్ చేస్తాము. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, వీటిల్లో కూడా మనకి ఏమైనా మిస్ అయినాయి అనుకోండి, సో ప్లీజ్ ట్రై టు అప్డేట్ ఫ్రమ్ ద మంత్లీ కన్సాలిడేషన్స్. సో మంత్లీ కన్సాలిడేషన్ ఏదైనా ఒకటి ఫాలో అవ్వండి. సో దానిలోంచి మనం ఏదైనా కరెంట్ అఫైర్స్ మిస్ చేశారనుకోండి, సో దాన్ని కూడా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీని ద్వారా మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేయగలుగుతాము. సో మోస్ట్లీ యూపీఎస్సీ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్. ప్రత్యేకంగా డైనమిక్గా క్వశ్చన్స్ అడుగుతుంది. మోస్ట్లీ ఫ్రమ్ ద GS1 టాపిక్ కానివ్వండి, లేదా GS2 టాపిక్ కానివ్వండి, GS3 టాపిక్ కానివ్వండి, లేదా ఇతర టాపిక్స్ ఏవైనా సరే. సో వీటిల్లోంచి ఎక్కువగా మనకి డైనమిక్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. సో కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. అదేవిధంగా మన ఇంటర్వ్యూలో కూడా మోస్ట్లీ పర్సనల్ టెస్ట్ ఏదైతే ఉందో సో దాంట్లోంచి కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో కరెంట్ అఫైర్స్ ఈజ్ బైబుల్, ఖురాన్ అండ్ భగవద్గీత మనకి. సో చాలా జాగ్రత్తగా ఇన్ డీటెయిల్గా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ నోట్స్ని కూడా మీరు మెయింటైన్ చేసుకుంటామా. సో కరెంట్ అఫైర్స్ నోట్స్ని మీరు బల్కీగా కాకుండా సో షార్ట్గా ఎట్లా రాయాలో మనం ఆల్రెడీ దీని మీద వీడియోస్ చేసాము. సో యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. సో నోట్స్ అనేది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో దాంట్లో మీకు క్లియర్ కట్గా వివరించాం. ఓకేనా. సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది మనకి మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. సో ఎవ్రీడే ద ప్రోగ్రామ్ విల్ బీ డన్. సో మార్నింగ్ 9 AM కల్లా ఎగ్జాక్ట్గా, సో ఎటువంటి మిస్టేక్ లేకుండా మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ మనం అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మనం అప్లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. దీంట్లో ఎటువంటి మార్పులు ఉండవు. సో దిస్ విల్ బి ద ఎగ్జాక్ట్ టైం అవర్ ఇన్స్టిట్యూట్ విల్ ఫాలో. ఓకేనా, డ్యామ్ షూర్గా. అండ్ ఫైనల్లీ ఐ వాంట్ టు సే, ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ వెరీ వెరీ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్. మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా ఈ యొక్క కంటెంట్ని ఫ్రీగా ఇవ్వడం లేదు. సో ఎవ్రీవేర్ దిస్ కంటెంట్ ఈజ్ కంప్లీట్లీ పేయబుల్. సో అట్లాంటి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి మన ఇన్స్టిట్యూట్ ద్వారా ఒక ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ని మీ అందరికీ కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి ధైర్యం మేము చేసాము. సో ప్రతి ఒక్క తెలుగు స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ప్రోగ్రామ్ని ఆదరించండి. సో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఫైనెస్ట్ ప్రోగ్రామ్ యాజ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క బ్యూటిఫుల్ కంటెంట్ అంతా కూడా మీరు రెగ్యులర్గా వాచ్ చేసేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారమ్మా, ప్రతి ఒక్కరు కూడా సపోజ్ 10 మార్కర్స్ రాసిన, 15 మార్కర్స్ రాసిన, ఓకే, సో ఖచ్చితంగా మీరు స్టాప్ వాచ్ పెట్టుకొని ఆన్సర్స్ అయితే రాయండి. ఓకే, సో 10 మార్కర్స్ ఎంత టైం ఇవ్వాలి,
15 మార్కర్స్కి ఎంత టైం ఇవ్వాలనేది నేను చెప్తాను. ఓకే, సో దాని విధంగా మీరు ఫాలో చేయండి. సో ఎప్పుడైతే ఈ యొక్క స్టాప్ వాచ్ పెట్టుకొని మనం ఆన్సర్స్ అయితే రాస్తామో ఖచ్చితంగా ఓకే, దాని ద్వారా మన యొక్క ఆన్సర్స్ అనేవి రిఫైన్ అవుతాయి. సో వి విల్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. ఖచ్చితంగా మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకునేటువంటి అలవాటు అయితే మనకు వస్తుందాం. ఓకేనా? సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఆన్సర్ రైటింగ్. ఈజ్ దట్ క్లియర్? సో నవ్ లెట్ us మూవ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్నలోకి మనం వెళ్దాం. సో నవ్ లెట్ us సీ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో చూద్దాం. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ITCZ, ఎడిషనల్లీ ఎక్స్ప్లోర్ ఇట్స్ కనెక్షన్ టు ద గ్లోబల్ అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్. సో ప్రశ్న మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద GS1 పేపర్లో మనకి జోగ్రఫీ నుంచి ఇక్కడ ప్రశ్న అయితే అడిగారు. ఎస్పెషలీ ఫిజికల్ జోగ్రఫీ నుంచి ఈ క్వశ్చన్ అయితే మనకి రావడం జరిగింది. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారు, క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ టాపిక్లో నుంచి వచ్చింది అనేటువంటి ఐడియాని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ ద ఫిజికల్ జోగ్రఫీ టాపిక్. ఓకే, ఏం అడుగుతున్నారు, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ITCZ. సో ఇంటర్ ట్రాపికల్ కన్వర్జన్ జోన్ గురించి ఇక్కడ ప్రశ్న అయితే అడిగారు. సో దాన్ని మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత ఎడిషనల్లీ ఎక్స్ప్లోర్ ఇట్స్ కనెక్షన్ విత్ ద గ్లోబల్ అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్. ఓకే, ఈ యొక్క ITCZకి అదేవిధంగా గ్లోబల్ అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో సో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ మనం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి క్వశ్చన్ని 10 మార్కుల ప్రశ్నగా అడిగారు. సో ఎప్పుడైనా సరే 10 మార్కర్ క్వశ్చన్స్ మనం ఎట్లా అడ్రస్ చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 150 వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది. అండ్ యూపీఎస్సీ మీ నుంచి అట్లీస్ట్ 2 పేజ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ మనకిచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా, సో 7 to 8 minutes లోపే మనం ఈ యొక్క 10 మార్కర్ క్వశ్చన్ని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా ఈ యొక్క ప్రోటోకాల్ని మీరు ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఓకే, సపోజ్ మనకి 15 మార్కర్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలంటే సో 15 మార్కర్ క్వశ్చన్స్ని మనం 250 వర్డ్ లిమిట్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి, అట్లీస్ట్ 3 పేజీల ఆన్సర్ని యూపీఎస్సీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకిచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా, సో ఈచ్ 15 మార్కర్ క్వశ్చన్కి మనం 11 to 12 minutes లోపే ఆన్సర్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా 10 మార్కర్స్ని ఎట్లా రాయాలి, 15 మార్కర్స్ని ఎట్లా రాయాలి అనేటువంటి అంశం మీద మనకు క్లారిటీ ఉండాలి. సో మోస్ట్లీ మనకి GS పేపర్లోంచి 20 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. సో ఎటువంటి చాయిస్ అనేది మీకు లభించదు. ఓకే, సో ఆల్ 20 క్వశ్చన్స్ మీరు కంప్లీట్గా రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇందులో మనకి 10 మార్కర్ క్వశ్చన్స్ 10 ఉంటాయి, 15 మార్కర్ క్వశ్చన్స్ 10 ఉంటాయి. సో ఖచ్చితంగా 10 మార్కర్స్ని ఎట్లా రాయాలి, 15 మార్కర్స్ని ఎట్లా రాయాలి, ఎంత టైంలో రాయాలి, ఏ విధంగా రాయాలి అనేటువంటి అంశాన్ని కూడా మీరు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఖచ్చితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ నేను చెప్పాను ఎట్లా రాయాలో, సో ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? సో నౌ కమింగ్ టు ద అప్రోచ్ ఆఫ్ దిస్ ఆన్సర్. ఈ యొక్క ఆన్సర్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా మనం స్టార్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్ ఎట్లా ఇవ్వాలమ్మా, సో వీ హ్యావ్ టు డిఫైన్ ITCZ. డైరెక్ట్గా ITCZ ఏంటో ఇక్కడ మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో బ్రీఫ్గా మీరు ఏం చేస్తారు, 3 to 4 లైన్స్లో ఈ యొక్క ఇంట్రడక్షన్ మీరు స్టార్ట్ చేయండి. అండ్ ఇట్ షుడ్ నాట్ బీ మోర్ దెన్ 30 words. ఓకే, 30 పదాల కంటే పెంచకుండా 3 to 4 లైన్స్లో బ్రీఫ్గా మీరు ఇంట్రడక్షన్ని ITCZ డెఫినేషన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద బాడీ, సో వీ హ్యావ్ టు ఎలాబరేట్ ద ITCZ. సో ITCZ యొక్క క్యారెక్టర్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, కాన్సెప్ట్ అంతా కూడా మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో ఈ యొక్క ITCZకి గ్లోబల్ అట్మాస్ఫియర్ సర్క్యులేషన్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటో మీరు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ పార్ట్లో ITCZ గురించి, సెకండ్ పార్ట్లో ITCZకి గ్లోబల్ అట్మాస్ఫియర్ సర్క్యులేషన్కి ఉన్నటువంటి రిలేషన్ని మీరు రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఎట్లా ఉండాలి అంటే, సో ఇక ITCZ అనేది సో ఇట్ ఈస్ ఎస్పెషలీ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద విండ్ ప్యాటర్న్. సో మొత్తం గ్లోబల్ విండ్ ప్యాటర్న్ని, అదేవిధంగా గ్లోబల్ అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్ని, దాంతోపాటు వెదర్ ప్యాటర్న్స్ని, క్లైమాటిక్ ప్యాటర్న్స్ని, ఓకే, సో రీజనల్లో ఉన్నటువంటి రైన్ఫాల్ అన్నింటినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ITCZ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద గ్లోబల్ అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్ అనేటువంటి స్టేట్మెంట్తో మీరు కన్క్లూడ్ అయితే చేయండి. ఓకేనమ్మా, రైట్. సో కన్క్లూజన్ కూడా మీరు పెద్దగా రాయొద్దు. సో 3 to 4 లైన్స్లోనే సమరైజ్ చేసే విధంగా మీరు కంప్లీట్గా ఫినిష్ చేయండి.
ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మన ప్రోగ్రామ్ని వాచ్ చేయండి. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మా ఛానల్లో ఫాలో చేయండి అమ్మా. సో ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్, అక్కడ ఉన్నటువంటి గంట సింబల్ని మీరు హిట్ చేసినట్టయితే మీకు సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దీని ద్వారా ప్రతిరోజు కూడా మీ యొక్క నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మీరు ఎర్లీగా అందుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దాని ద్వారా మన యొక్క కంటెంట్ ఏది కూడా మిస్ కాకుండా రెగ్యులర్గా వాచ్ చేసేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. దీంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు ఫాలో చేయండి. సో ప్రతి ఒక్క అభ్యాసన వీడియో కానివ్వండి, అదేవిధంగా పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. ఓకే, సో ప్లీజ్ డౌన్లోడ్ ద టెలిగ్రామ్ యాప్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దాంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు ఫాలో చేయండి. పోస్ట్ ఏమైనా ఉంటే వాటిని లైక్ చేయండి. సో దట్ ఆల్ ద అప్డేట్స్ అన్నీ కూడా మీకు రీచ్ అయ్యే విధంగా మేము వర్క్ చేస్తాము. ఓకేనా. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. సో ఐటీసీజెడ్ అంటే ఏంటో మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇఫ్ యూ టేక్ ద గ్లోబల్ ఏరియా, సపోజ్ ఇది గ్లోబ్ అనుకోండి. సో దిస్ మిడ్ లైన్ విల్ బి ద ఈక్వేటర్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద 0 డిగ్రీ లాటిట్యూడ్ అంటాము. సో దీన్ని మనం ఈక్వేటర్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాము. ఓకే, సో దిస్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ఈక్వేటర్ మనకి దాదాపుగా 5 డిగ్రీస్ వరకు, అంటే ఫ్రమ్ 0 to 5 డిగ్రీస్ వరకు ఉన్నటువంటి లో ప్రెషర్ ఏరియా ఏదైతే ఉందో సో దాన్ని మనం ఏమంటామో ఐటీసీజెడ్ అంటాం. ఓకే, అర్థమైందా. సో 0 నుంచి 30 వరకు ఉన్నటువంటి జోన్ని మనం, సపోజ్ హియర్ ఐఎమ్ రైటింగ్ 0 నుంచి 30 వరకు ఉన్నటువంటి రీజియన్ని మనం ట్రాపికల్ రీజన్ అంటాము. 30 నుంచి 60 వరకు ఉన్నటువంటి నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ను మనం టెంపరేట్ రీజన్ అంటాము. ఓకే, అండ్ 60 to 90 డిగ్రీస్ వరకు ఉన్నటువంటి రీజన్ నార్త్ అండ్ సౌత్ని మనం కోల్డ్ రీజన్ ఆర్ పోలార్ రీజన్ కింద మనం చెప్తాము. ఓకేనా. సో ఎస్పెషల్లీ ఈక్వటోరియల్ రీజన్ అంటే ఏంటమ్మా, సో ఈక్వేటర్ ఈజ్ ఏ మార్కింగ్ దట్ ఈస్ డివైడింగ్ ద నార్త్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్స్. ఓకే, సో నార్దర్న్ హెమిస్ఫియర్ని అంటే ఎర్త్ని 2 హాఫ్గా చేసి సో నార్దర్న్ హెమిస్ఫియర్ని సదర్న్ హెమిస్ఫియర్ని డివైడ్ చేస్తుంది. సో ఈక్వేటర్కి పక్కనే ఉన్నటువంటి లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ ఫ్రమ్ 0 to 5 లాటిట్యూడ్స్ నార్త్ అండ్ సౌత్ ఏవైతే ఉన్నాయో దిస్ ఈజ్ నార్త్, దిస్ ఈజ్ సౌత్. ఓకే, సో 5th నార్త్ నుంచి 5th సౌత్ వరకు ఉన్నటువంటి లో ప్రెషర్ ఏరియా ఏదైతే ఉందో ఈ లో ప్రెషర్ ఏరియాని మనం ఐటీసీజెడ్గా చెప్తాం. అంటే ఏంటమ్మా, ఇట్స్ ఎ రీజన్ బిట్వీన్ ద 2 ట్రాపిక్స్. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్కి మధ్యన మనకి ఇక్కడ కనబడుతుంది. సో బిట్వీన్ ద 2 ట్రాపికల్ రీజియన్, ఓకే, సో దిస్ లో ప్రెషర్ బెల్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటారు. అంటే ఏంటమ్మా, ఇక్కడ విండ్స్ అనేవి ఏమవుతాయి, సో ద ట్రేడ్ విండ్స్ ఆఫ్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ ద సదర్న్ హెమిస్ఫియర్ విల్ కొలైడ్ అండ్ ఇట్ విల్ ఏబుల్ టు అప్లిఫ్టెడ్ అండ్ ఇట్ విల్ ఫార్మింగ్ ద లో ప్రెషర్ బెల్ట్ అనమాట. ఓకేనా. సో ఈక్వేటర్కి 5 డిగ్రీల నార్త్ నుంచి 5 డిగ్రీల సౌత్ వరకు మధ్యలో ఉన్నటువంటి లో ప్రెషర్ ఏరియాని మనం ఏమంటాం, ఐటీసీజెడ్ కింద మనం చెప్తాం. ఓకే, సో దీని మీద నేను ఒక వీడియో చేశానమ్మా. సో గో టు ద యూట్యూబ్. సో యూట్యూబ్లో మన ఛానల్లో సాయిరామ్ సముద్ర ఎడ్యుకేషన్ ఛానల్ ఉంటుంది. సో దాంట్లో మీకు ఒక వీడియో చేయడం జరిగింది. సో ప్లీజ్ గో అండ్ వాచ్ దేర్. ఓకే, అండ్ ద ఏరియా బిట్వీన్ దీస్ 2 రీజియన్స్ ద ట్రేడ్ విండ్స్ విల్ ఫ్లో. సో నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనేవి మనకి ఫ్లో అవుతాయి. అదేవిధంగా సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ కూడా ఈ 2 ప్రాంతాల్లో మనకి కన్వర్జ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, బోత్ ద విండ్స్ ఆర్ ఎస్పెషలీ సపోజ్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఎట్లా వస్తాయి, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఎట్లా వస్తాయి, ఈ 2 కలిపి ఏమవుతాయి, సో బోత్ ఆర్ కమింగ్ లైక్ దిస్ అండ్ దే విల్ బి అప్లిఫ్టెడ్. ఇట్లా మనకి అప్లిఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో దీస్ అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ ద వార్మ్ ఎయిర్, ఎందుకంటే ట్రాపికల్ ఏరియా అంతా కూడా మనకి హాట్గా ఉంటుంది. సో మోస్ట్లీ ద ఎయిర్ విల్ బి వార్మర్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ హ్యూమిడిటీ. సో ఎయిర్ విల్ బి వార్మర్ అండ్ హ్యూమిడ్ విచ్ విల్ బి మోస్ట్లీ ద మాయిస్ట్ ఎయిర్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఈ మాయిస్ట్ ఎయిర్ అంతా కూడా ఏమవుతుందో అప్వర్డ్ మూమెంట్ వల్ల పైకి వెళ్ళిపోవడం వల్ల ఇట్ విల్ ఏబుల్ టు ఫార్మ్ ద క్లౌడ్స్. సో ఇక్కడ క్లౌడ్స్ కింద ఫామ్ అయ్యి దీనివల్ల ఏమవుతుందమ్మా, ద క్లౌడ్స్ విల్ కండెన్స్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఎప్పుడైతే చల్లని గాలి తగిలడం వల్ల ఏమవుతుంది, సో క్లౌడ్స్ అన్నీ కూడా కండెన్స్ అవుతాయి. సో దీనివల్ల ఫ్రీక్వెంట్గా ఈ ఏరియా అంతా కూడా మనకి రైన్ ఫాల్స్ కనబడుతూ ఉంటాయి. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రైన్ ఫాల్ విల్ బి సీన్ ఇన్ ద ఈక్వటోరియల్ రీజన్. దాంతోపాటు టండా స్టార్మ్స్ అనేవి కూడా మనకి ఇక్కడ సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి.
సో ఈ యొక్క ఐటీసీజెడ్ ప్రాంతం అంతా కూడా మనకి ఎక్కువగా విపరీతమైనటువంటి రైన్ఫాల్ కానివ్వండి, విపరీతమైనటువంటి థండర్ స్టార్మ్స్ మనకి కనబడుతూ ఉంటుంది. ఓకే, ఇట్స్ ఏ లో ప్రెషర్ బెల్ట్ లొకేటెడ్ బిట్వీన్ ద 5th degree నార్త్ లాటిట్యూడ్ టువర్డ్స్ ద 5th degree సౌత్ లాటిట్యూడ్. ఓకే, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైందమ్మా? సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐటీసీజెడ్. ఓకే, సో మనకి క్వశ్చన్లు ఏమడిగారు, ఐటీసీజెడ్ని మనం ఇక్కడ డిఫైన్ చేస్తే సరిపోతుంది కదా. సో వీ డిఫైన్ ద ఐటీసీజెడ్. నౌ ప్రొసీడ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, దట్ ఈస్ ద బాడీ. సో లెట్ us see the క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఐటీసీజెడ్. సో ఐటీసీజెడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద, సో దిస్ ఐటీసీజెడ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జన్ జోన్. అంటే ఏంటమ్మా, ఇక్కడ మనకి సపోజ్ ఇది ఈక్వేటర్ అనుకోండి. ఓకే, సో దిస్ విల్ బి ద 30 degree నార్త్ లాటిట్యూడ్ అనుకోండి. సో దిస్ విల్ బి ద 30 degree సౌత్ లాటిట్యూడ్. ఓకే, సో ఈ యొక్క బ్లాక్ అండ్ రెడ్ మధ్యలో ఉన్నటువంటి రీజియన్ మనం అంటామా ట్రాపిక్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ 23.5 degrees లాటిట్యూడ్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కింద మనం చెప్తాము. ఓకే, అదేవిధంగా 23.5 degrees సౌత్ లాటిట్యూడ్ని మనం ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ కింద చెప్తాం. సో ఇది నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి ట్రాపికల్ రీజియన్, ఇది సదర్న్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి ట్రాపికల్ రీజియన్. ఓకేనా, అర్థమైందా? సో ఈ రెండు రీజియన్స్ మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం అంటాం ట్రాపికల్ రీజియన్ కింద చెప్తాము. సో దీంట్లో మూవ్ అయ్యేటువంటి విండ్స్ని మనం ఏమంటామంటే ట్రాపికల్ ఈస్టర్లీస్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. బికాస్ దీస్ విండ్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ ఈస్టర్న్ సైడ్ టువర్డ్స్ ద వెస్టర్న్ సైడ్. ఓకే, సో ఈస్ట్ నుంచి వెస్ట్కి మూవ్ అవుతూ ఉంటాయి. అర్థమవుతుందా? సో అందుకనే వీటిని ఈస్టర్లీస్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. సో ట్రాపికల్ రీజియన్లో ఉన్నాయి కాబట్టి ట్రాపికల్ ఈస్టర్లీస్ అనేటువంటి పదంతో మనం ఇక్కడ నిర్వచించడం జరుగుతుంది. అదేవిధంగా సో దీనికి ఒక వేరే పేరు ఉందమ్మా. సో ఎస్పెషలీ ద అరబ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఎక్కువగా ఈ యొక్క నావిగేషన్ ఎస్పెషలీ షిప్పింగ్ టైంలో సో దే విల్ యూజ్ ద షిప్స్ టు సైల్ ఇన్ టు ద మెయిన్ ల్యాండ్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. సో అట్లాంటి టైంలో యొక్క ఈ ట్రాపికల్ ఈస్టర్లీస్ ఆధారంగా వాళ్ళు మూవ్ అయ్యేవారు. సో అందుకనే వీటిని ట్రేడ్ విండ్స్ అనేటువంటి పేరుతో కూడా మనం పిలుచుకుంటాం. ఓకే, సో నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి ట్రేడ్ విండ్స్ మనం అంటాము నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటాము. అండ్ సదర్న్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి విండ్స్ని మనం అంటాం సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఓకే, సో ఇక నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనేవి, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనేవి ఇక్కడ ఏమవుతాయమ్మా, సో దే విల్ బీ కమింగ్ టువార్డ్స్ ద ఈక్వేటర్. బట్ బికాస్ ఆఫ్ ద లో ప్రెషర్ బెల్ట్ ఇన్ ద ఈక్వేటల్ రీజన్ సో బోత్ ద విండ్స్ విల్ కన్వర్జ్ అండ్ దే విల్ బీ అప్లిఫ్టెడ్. సో రెండు విండ్స్ కూడా ఇలాగా దగ్గరకు వచ్చి అవి అప్లిఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఈ యొక్క విండ్స్ ఎక్కడైతే దగ్గరికి వస్తాయో ఆ రీజియన్ మనం అంటాం కన్వర్జెన్స్ ఆఫ్ ట్రేడ్ విండ్స్ అంటాం. ఓకే, దీన్నే మనం ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటాం. అంటే ఏంటమ్మా, రెండు విధాలైనటువంటి ట్రేడ్ విండ్స్ ఇక్కడ దగ్గరికి వచ్చి కన్వర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైందా? బట్ బికాస్ ఆఫ్ ద కొరియాలిస్ ఫోర్స్ ఎఫెక్ట్ వల్ల, కొరియాలిస్ ఫోర్స్ అంటే ఏంటమ్మా, సో ఇట్స్ ఏ రొటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్ వల్ల ఏమవుతుంది, సో నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి విండ్ కాస్త రైట్కి టర్న్ అవుతుంది, సదర్న్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి విండ్ కాస్త లెఫ్ట్కి టర్న్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఓకే, సో బికాస్ ఆఫ్ ద కొరియాలిస్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందమ్మా, ఈ విండ్స్ అన్నీ కూడా కలవకుండా దే విల్ ఏబుల్ టు రైజ్. ఓకే, సో బికాస్ ఆఫ్ ద ఎర్త్ రొటేషన్ ఫోర్స్ దట్ ఈస్ కాల్డ్ కొరియాలిస్ ఎఫెక్ట్, దీనివల్ల ఏమవుతుందమ్మా, విండ్స్ అనేవి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, సో దట్ ఏరియా ఈస్ కాల్డ్ యాజ్ ద ఐటీసీజెడ్ ఏరియా అంటాం. అర్థమైందా? క్లియరా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ ద లో ప్రెషర్ ఏరియా. సో ఈ ప్రాంతంలో మనకి ఎస్పెషల్లీ ఇఫ్ యు టేక్ ద ఎంటైర్ ఎర్త్, సో దిస్ ఈస్ ద ఈక్వేటర్, దిస్ ఈస్ ద 30 degree నార్త్ లాటిట్యూడ్, ఇది 60 అండ్ ఇది 90. ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ మనం తీసుకున్నట్టయితే 30 degree సౌత్, 60 degree సౌత్, 90 degree సౌత్. ఓకేనా? సో దిస్ ఈజ్ 0 degree లాటిట్యూడ్, దాన్ని ఈక్వేటర్ అంట. సో 0 degree పైన ఉన్నటువంటి రీజియన్స్ని మనం అంటాము ట్రాపికల్ రీజియన్స్ కింద మనం చెప్తాము. సో ఇందులో ఉన్నటువంటి విండ్స్ని మనం అంటాం
ట్రేడ్ విండ్స్గా చెప్తాము. సో దేవర్ మూవింగ్ ఇన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్, అందుకనే దీన్ని నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటాము. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సదర్న్ హెమిస్ఫియర్లో దేవర్ మూవింగ్ ఇన్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. సో దట్స్ వై దేవర్ కాల్డ్ యాజ్ ద సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఈక్వెటోరియల్ రీజియన్లో మనకి విపరీతమైనటువంటి టెంపరేచర్ అనేది మనకి డైరెక్ట్గా ఫాలో అవడం వల్ల ఓకే, సో దేర్ ఇస్ ఏ క్యారెక్టరిస్టిక్ లో ప్రెషర్ బెల్ట్ అంతా కూడా ఇక్కడ మనకి ఏర్పడుతుంది. సో ఎస్పెషలీ 0 to 5 నుంచి నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ అంటే ఏంటమ్మా ఈ యొక్క ప్రాంతంలో ఐ విల్ డ్రా విత్ ద రెడ్ లైన్. సో 0 నుంచి 5 వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇట్స్ ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ లో ప్రెషర్ బెల్ట్. లో ప్రెషర్ బెల్ట్ అంటే ఏంటమ్మా, సో ఎప్పుడైతే మనకి హై టెంపరేచర్ అనేవి వస్తాయో సో ఆ ప్రాంతంలో ఏమవుతుంది, ద ఎంటైర్ ఎయిర్ విల్ బి ఎవాపరేటెడ్. అంతే కదా. సో మనకి ఎప్పుడైతే సన్ అనేది డైరెక్ట్గా పడుతుందో అక్కడ ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడా ఏమవుతుంది, ఇట్ విల్ గెట్ వార్మర్. సో వార్మర్ రేట్ అంతా కూడా ఎలా ఉంటుందమ్మా, ఇట్ విల్ బి లైటర్ అండ్ ఇట్ విల్ స్టార్ట్ రైజింగ్ అప్వర్డ్స్. సో దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రెషర్ అంతా కూడా పైకి వెళ్ళిపోతుంది. సో దేర్ బై క్రియేటింగ్ ద లో ప్రెషర్ బెల్ట్ ఇన్ ద ఈక్వటోరియల్ రీజన్. అర్థమవుతుందా. సో ఈ యొక్క వామ్ అండ్ మాయిస్ట్ ఎయిర్ అంతా పైకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందమ్మా, సో ఇట్ విల్ ఫార్మ్ ద క్లౌడ్స్ కింద థండర్ స్టార్మ్స్ కింద అది మనకి జరుగుతుంది. ఓకే, అర్థమైందా. సో దీనివల్ల ఫ్రీక్వెంట్గా ఇక్కడ మనకి ప్రెసిపిటేషన్ అంటే ఏంటమ్మా, రైన్ఫాల్ అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. ద కన్వర్జెన్స్ ఆఫ్ మాయిస్ట్ ఎయిర్ ఇన్ ద ఐటీసీజెడ్ జోన్ విల్ లీడ్ టు ద సడన్ రైన్ఫాల్ అండ్ ఆల్సో థండర్ స్టార్మ్స్. ఓకే, సో అందుకనే ఈ యొక్క ఐటీసీజెడ్ ప్రాంతం అంతా కూడా ఈక్వటోరియల్ రీజన్ అంతా కూడా మనం ఏం పిలుస్తాం, ఇట్ ఈస్ ద వరల్డ్స్ వెటెస్ట్ ప్లేస్ కింద మనం చెప్తాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ రైన్. ఓకే, చాలా ఎక్కువ టైం మనకి ఇక్కడ వర్షపాతం అనేది నమోదవుతుంది. అర్థమైందా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద సీజనల్ మూమెంట్. ఓకే, సో ఈ యొక్క ఐటీసీజెడ్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ ఏ స్టాగ్నెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి సో మోస్ట్లీ ద సన్ ఈజ్ అపరెంట్ ఆన్ ద ఈక్వేటర్. సో ఎప్పుడు కూడా సన్ అనేది మనకి ఈక్వేటర్ మీదే పడదమ్మా. ఓకేనా. సో ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద సమ్మర్ టైమ్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ దిస్ ఐటీసీజెడ్ ఏదైతే ఉందో సో దిస్ ఐటీసీజెడ్ విల్ బి షిఫ్టింగ్ టువర్డ్స్ ద హయ్యర్ లాటిట్యూడ్స్. అంటే ఏంటి, సో 0 డిగ్రీ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఐటీసీజెడ్ కాస్త నార్దర్న్ లాటిట్యూడ్స్ అంటే ఏంటమ్మా 10 డిగ్రీ నార్త్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 20 to 30 డిగ్రీ నార్త్ వరకు కొన్నిసార్లు వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుంది, బికాస్ ద ఎంటైర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ రీజన్ అంతా కూడా ఏమవుతుంది, విపరీతంగా హీట్ పడుతుంది. ఎందుకంటే ఇన్ ద సమ్మర్ ద సన్ రేస్ విల్ బి డైరెక్ట్లీ ఫాలింగ్ ఆన్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఎస్పెషలీ 20 to 30 లాటిట్యూడ్స్ మీద ఎక్కువగా టెంపరేచర్ ఉంటుంది. ఇట్ విల్ బి ద మోస్ట్ హాటెస్ట్ రీజన్. ఎక్కడైతే మనకి హాటెస్ట్ రీజన్ ఉంటుందో ఆ ప్లేస్లోకి సీజనల్గా మనకి ఐటీసీజెడ్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. ఓకే, సో జనరల్లీ నార్మల్ టైమ్స్లో ఎప్పుడు కూడా ఐటీసీజెడ్ అనేది ఈక్వేటర్ దగ్గర ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క నార్దర్న్ హెమిస్ఫియర్లో మనకు సమ్మర్ వస్తుందో ఇట్ విల్ బి షిఫ్టింగ్ టువర్డ్స్ ద నార్దర్న్ హెమిస్ఫియర్. అదేవిధంగా సదర్న్ హెమిస్ఫియర్ ఎప్పుడైతే సమ్మర్ వస్తుందో ఇట్ విల్ బి షిఫ్టెడ్ టువర్డ్స్ ద సదర్న్ హెమిస్ఫియర్. సో మోస్ట్లీ మనకి మే, జూన్, జూలై టైంలో దిస్ విల్ బి షిఫ్టెడ్ టువర్డ్స్ ద నార్దర్న్ హెమిస్ఫియర్. అదేవిధంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ టైంలో ద ఐటీసీజెడ్ విల్ బి షిఫ్టింగ్ టువర్డ్స్ ద సదర్న్ హెమిస్ఫియర్. అర్థమైందా. సో ఆస్ట్రేలియా వైపు మనకి ఎక్కువగా సమ్మర్ అంతా కూడా మనకి వింటర్ అయితే వాళ్ళకి సమ్మర్ అనమాట, మనకి సమ్మర్ అయితే వాళ్ళకి వింటర్. ఓకే, అర్థమైందా. సో ఈ విధంగా ద ఐటీసీజెడ్ అనేది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద సదర్న్ హెమిస్ఫియర్ సమ్మర్లో వెళ్తుంది. ఓకే, సో సౌత్లో నార్దర్న్ హెమిస్ఫియర్ మనకి సమ్మర్లో కనబడుతుంది. సో ఎస్పెషలీ ద అపరెంట్ మూవ్మెంట్ ఆఫ్ సన్ ఎట్టయితే మూవ్ అవుతున్నాడో అటువైపే మనకి ఐటీసీజెడ్ అనేది మూవ్ అవుతుంది. సో దీనివల్ల డ్రై సీజన్స్ అనేవి, వెట్ సీజన్స్ అనేవి మనకి ట్రాపికల్ రీజన్స్లో ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, అర్థమైందా. రైట్ అమ్మా. సో till now we studied about the ITCZ. Now let us see about the global atmospheric circulation ఏంటో మనం చూద్దాం. ఓకే, సో now let us see the another important parameter called Hadley cell circulation. సో Hadley cell అంటే ఏంటి, సో ఎస్పెషల్లీ మనకి ఇక్కడ దిస్ ఈజ్ ద ఈక్వేటర్ కదమ్మా. సో ఈక్వేటర్ నుంచి 30 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ వరకు, అదేవిధంగా 30 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్ వరకు మనకి ఏరియానే ఉంటాం, ట్రాపిక్స్ అంటాము. సో ఇక్కడ మూవ్ అయ్యేటువంటి విండ్స్నే ఉంటాం ట్రేడ్ విండ్స్గా మనం చెప్తాం. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీ ఉందా. సో ఈ ప్రాంతంలో మనకి ఎస్పెషలీ దిస్ ఈజ్ ద లో ప్రెషర్ ఏరియా. ఓకే, సో ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఇది హై ప్రెషర్ ఏరియా అని గుర్తుపెట్టుకోండి. సో రైట్ నౌ ఐ టెల్ యూ లేటర్.
సో ఇక్కడ 30 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ దగ్గర మనకి హై ప్రెషర్ అనుకోండి. ఓకే, సో ఎప్పుడు కూడా లో ప్రెషర్ పక్కన ఉండదు. ఆబ్వియస్లీ ఇక్కడ లో ప్రెషర్ ఉన్నట్టయితే ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్. సో దిస్ ఐటీసీజెడ్ ఏదైతే ఉందో, సో దిస్ ఈజ్ ద ఐటీసీజెడ్. సో విల్ డ్రా విత్ గ్రీన్ కలర్. సో 0 to 5 వరకు ఉన్నటువంటి రీజన్ దీన్ని మనం ఐటీసీజెడ్ కింద చెప్తాం. ఓకే, సో దిస్ ఐటీసీజెడ్ ఈజ్ ఏ క్రూషియల్ కాంపనెంట్ ఇన్ ద హ్యాడ్లీ సెల్. హ్యాడ్లీ సెల్ ఏంటంటే ఇక్కడ విండ్ అనేది హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి రావడం జరుగుతుంది. సో దట్ మీన్స్ ద విండ్స్ విల్ ట్రావెల్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి, అదేవిధంగా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి విండ్ అనేది ఈక్వేటర్ వైపు మూవ్ అవుతుంది. అర్థమైందా? ఎందుకంటే బికాస్ దిస్ ద లో ప్రెషర్ రీజన్. సో ఆల్వేస్ విండ్ విల్ మూవ్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకే మూవ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో విండ్స్ ఆల్వేస్ ట్రావెల్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టువర్డ్స్ ద లో ప్రెషర్ ఏరియా. సో ఈ విధంగా మన ఈక్వేటర్ రీజియన్లో మనకి లో ప్రెషర్ ఉండడం వల్ల సో 30 డిగ్రీ నార్త్ నుంచి 30 డిగ్రీ సౌత్ నుంచి విండ్ అనేది ఈక్వేటర్ రీజియన్ వైపు మూవ్ అవుతుంది. అర్థమవుతుందా? సో అదేవిధంగా మనకి ఇక్కడ 60 డిగ్రీ లాటిట్యూడ్ తీసుకున్నట్టయితే, సో దిస్ ద 60 డిగ్రీ లాటిట్యూడ్ అండ్ దిస్ ద 90 డిగ్రీ లాటిట్యూడ్. ఓకే, సో 90 డిగ్రీ లాటిట్యూడ్ దగ్గర మనకి విండ్ విల్ బి సో డెన్స్. సో కాబట్టి ఇక్కడ విండ్ అంతా కూడా సింక్ అయిపోతుంది. సో దట్ విల్ బి ద హై ప్రెషర్ ఏరియా. సో ఇక్కడ హై ప్రెషర్ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుందమ్మా, దిస్ విల్ బి ద లో ప్రెషర్ ఏరియా. సో ఇక్కడ 90 డిగ్రీస్ నుంచి 60 డిగ్రీస్ వరకు విండ్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, సో యాజ్ ఐ టోల్డ్ విండ్ విల్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా. ఓకేనా? సో 0 నుంచి 30 వరకు ఉన్నటువంటి విండ్ మూవ్మెంట్ మనం అంటాం హ్యాడ్లీ సెల్ అంటాం. ఎక్కడి నుంచమ్మా? 0 to 30. 30 to 60 ఉన్నటువంటి ఏరియాని మనం ఫెరల్ సెల్ అంటాం. అండ్ 60 to 90 ఉన్నటువంటి ఏరియాని మనం పోలార్ సెల్ అంటాం. సో దిస్ ఈస్ ద ఎంటైర్ ప్లానెటరీ మూమెంట్ ఆఫ్ ద విండ్స్. ఓకే, సో ఒకసారి ఈ వీడియో అంతా కూడా మీకు క్లారిటీగా అర్థం కావాలంటే, సో నేను ఆల్రెడీ మన సాయిరామ్ సంపద ఎడ్యుకేషన్లో వీడియో చేశాను, ఎస్పెషలీ రిగార్డింగ్ ద అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్. దాన్ని ఒకసారి జాగ్రత్తగా మీరు చూడండి. ఓకే, సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్. ఓకే, సో అదేవిధంగా ట్రేడ్ విండ్స్, ఎస్పెషల్లీ నేను చెప్పాను కదమ్మా. సో ఈ యొక్క ట్రేడ్ విండ్స్ అనేవి 30 డిగ్రీ నార్త్ నుంచి 0 వరకు మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, అదేవిధంగా 30 డిగ్రీ సౌత్ నుంచి కూడా 0 వరకు మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో బోత్ విల్ ఎస్పెషల్లీ కన్వర్జ్ అండ్ దే విల్ బి అప్లిఫ్టెడ్. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఓషన్ కరెంట్స్ ఎఫెక్ట్ అవుతాయి, ట్రాపికల్ వెదర్ ప్యాటర్న్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద మాన్సూన్. సో దీని యొక్క సీజనల్ మూమెంట్ ఆఫ్ ఐటీసీజెడ్ వల్ల ఏమవుతుందమ్మా, సో మాన్సూన్ అనేది కూడా షిఫ్ట్ అవుతుంది. సో ఎస్పెషల్లీ ఈ యొక్క ఐటీసీజెడ్ అనేది నార్దర్న్ హెమిస్ఫియర్ వైపు మూవడం వల్ల మనకి ఇండియాకి ఎక్కువగా మాన్సూన్ బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎంతవరకు ఇది మూవ్ అవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ హిమాలయస్ వరకు మూవ్ అయింది అనుకోండి. సో మొత్తం హిమాలయస్ వరకు కూడా మనకి రైన్ఫాల్ అనేది అద్భుతంగా పడేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో అదేవిధంగా సమ్మర్ యొక్క ఐటీసీజెడ్ కూడా మనకి సదర్న్ హెమిస్ఫియర్ వైపు మూవ్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే సదర్న్ హెమిస్ఫియర్లో కూడా మనకి రైన్ఫాల్ అనేది మాన్సూన్ అనేది అదేవిధంగా మనకి మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఆల్రెడీ నేను డయాగ్రామ్లో చూపించాను. ఎస్పెషలీ మన ఇండియా తీసుకున్నట్టయితే, సో దిస్ ఐటీసీజెడ్ పీకింగ్ అప్ టు టిబెట్ రీజన్ వరకు మూవ్ అయితే అద్భుతమైనటువంటి రైన్ఫాల్ మనకి ఉంటుంది. ఓకే, సో ఐటీసీజెడ్ ఎంత లోగా ఉంటే అంత తక్కువ రైన్ఫాల్ ఉంటుంది, ఎంత నార్దర్న్గా మూవ్ అయితే అంత రైన్ఫాల్ మనకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అండ్ రైన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ విల్ బీ మోర్ ఇంటెన్స్. ఐటీసీస్ ఎక్కడైతే మనకు ఉంటుందో ఆ ప్రాంతంలో ఇంటెన్స్ కన్వెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఎంటైర్ సన్ అంతా కూడా మనకు అక్కడ రేడియేషన్ ఉంటుంది. దీనివల్ల కన్వెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. హాట్ ఎయిర్ అంతా కూడా రైజ్ అవుతుంది. హాట్ ఎయిర్ అంతా కూడా ఏమవుతుందో ఇట్ విల్ క్రియేట్ ఫార్మింగ్ ద క్లౌడ్స్. ఈ క్లౌడ్స్ అంతా కూడా స్టామీగా ఉండి ఇట్ విల్ స్టార్ట్ ప్రెసిపిటేషన్. సో ప్రెసిపిటేషన్ రూపంలో మొత్తం రైన్ఫాల్ అంతా కూడా ఆ కింద ప్రాంతానికి పడేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా రైన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఐటీసీజెడ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ లాస్ట్ క్లైమాటిక్ జోన్. సో ఈ యొక్క ఐటీసీజెడ్ అనేది డిస్టింక్ట్ క్లైమాటిక్ జోన్స్ని డిసైడ్ చేస్తుంది. ఎస్పెషలీ ఈ యొక్క 2 ట్రాపికల్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో మనకి హై టెంపరేచర్ అనేది ఉంటుంది, విపరీతమైనటువంటి ప్రెసిపిటేషన్ మనకు కనబడుతుంది. అర్థమవుతుందా? సో ఈ యొక్క మూమెంట్ వల్ల ఏమవుతుందన్నమాట, ట్రాపికల్ రీజన్కి సబ్ ట్రాపికల్ రీజన్కి ఉన్నటువంటి క్లైమాటిక్ రీజన్స్ కానివ్వండి, వెజిటేషన్ ప్యాటర్న్స్ ఏవైతే ట్రీస్ ఉంటాయో, ఫ్లోరా ఫోనా ఉంటాయో వాటి మీద కూడా చాలా పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, సో హెన్స్ ఐటీసీజెడ్ ఈజ్ వెరీ మచ్ ఇంపాక్ట్ఫుల్ ఆన్ క్లైమేట్, రైన్ఫాల్, ప్రెసిపిటేషన్, మాన్సూన్ అండ్ ఆల్సో ద టెంపరేచర్. ఓకే, అండ్ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే, సో ఐటీసీజెడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ ద గ్లోబల్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్. ఎస్పెషలీ ఈ యొక్క
30 డిగ్రీ నార్త్ నుంచి 30 డిగ్రీ సౌత్ వరకు దీన్ని మనం హ్యాడ్లీ సెల్ అంటాము. సో ఇట్ ఈస్ పర్టికులర్లీ ఎఫెక్టింగ్ ద హ్యాడ్లీ సెల్. దీని ద్వారా ఎంటైర్ ఎయిర్ మాస్ అంతా కూడా రైజ్ అయ్యి ట్రేడ్ విండ్స్ అనేవి ఫామ్ అయ్యి మొత్తం ఏరియా అంతా కూడా రైన్ఫాల్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఒక లార్జర్ బ్రాడర్ అట్మాస్ఫియర్ సర్క్యులేషన్ అంతా కూడా ఇంపాక్ట్ అవుతుంది. దీనివల్ల వెదర్ ప్యాటర్న్స్ మారుతాయి, క్లైమాటిక్లో వేరియేషన్స్ వస్తాయి, ఎంటైర్ ఎకోసిస్టమ్ డైనమిక్స్ అనేది మనకు మారుతాయి, ఫారెస్ట్ వెజిటేషన్ కూడా మారేటువంటి అవకాశం దీని ద్వారా మనకి ఏర్పడుతుంది. ఓకే, సో ఇంత మేరకు ఐటీసీజెడ్ అనేది ఎంటైర్ ఎర్త్ యొక్క క్లైమాటిక్ ప్యాటర్న్స్ని చేంజ్ చేసేటువంటి అవకాశం మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద క్వశ్చన్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే వెంటనే కామెంట్ సెక్షన్లో మీరు అడగండి. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే అమ్మా. హ్యావ్ ఎ గ్రేట్ డే. సో విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ సెషన్ ఇన్ ద టుమారో. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి మనం వీడియోస్ అయితే చేస్తున్నామో, సో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ ఆఫ్ ద వీడియో. సో అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఫైనల్లీ, సో మన ఛానల్ ఏదైతే ఉందో తారాయస్ అకాడమీ, సో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి ఒక్క అప్డేట్ అనేది కూడా మీకు లభిస్తుంది. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సో చాలా కాన్సెప్చువల్గా క్వశ్చన్ అనేది మీకు ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా టాపిక్ అంతా కూడా చూడండి. సో నేను చేసినటువంటి పాత వీడియోస్ అన్నీ కూడా సో మోస్ట్లీ దే విల్ బీ అవైలబుల్ ఇన్ ద సాయి రామ్ సంపద ఎడ్యుకేషన్ ఛానల్లో కూడా ఉన్నాయి. సో వాటిని కూడా మీరు వాచ్ చేయండి. ఓకేనా, సో ఎంటైర్ ప్లేలిస్ట్ ఉంటుంది రిగార్డింగ్ ద కాన్సెప్ట్స్ అండ్ క్లారిటీ. సో వాటిని మీరు వాచ్ చేస్తే ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. ఎస్పెషలీ ఈ యొక్క వీడియోసే కాకుండా ట్రేడ్ విండ్స్ మీద వీడియోస్ చేశాను, ఎల్నినో, లానినో, ఓకే, జెట్ స్ట్రీమ్స్, అర్థమవుతుందా? సో ఇట్లాంటి వాటినన్నింటినీ కూడా మీరు అక్కడ చూసినట్టయితే సో మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకేనమ్మా, సో ఏదైనా డౌట్ ఉన్నట్టయితే వెంటనే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. వితిన్ 24 hours ఆఫ్ టైం ఐ విల్ అప్డేట్. సో నేను అప్డేట్ ఇస్తాను. ఓకేనా, రైట్ అమ్మా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడే సెషన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే వెంటనే అడిగేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, దట్స్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.